చిత్తూరు జిల్లా పూతలపట్టు మండల కేంద్రంలోని వరదరాజస్వామి ఆలయంలో నిర్వహించిన జీర్ణోద్ధారణ మహాకుంభాభిషేక కార్యక్రమాలు ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా వైభవంగా జరిగాయని ఆలయ ధర్మకర్తలు, ప్రధాన అర్చకులు, గ్రామ పెద్దలు తెలిపారు. ఈ నెల 6, 7, 8వ తేదీలలో జరిగిన పూజా కార్యక్రమాల సందర్భంగా ఎలాంటి అపశృతి చోటు చేసుకోలేదని స్పష్టం చేశారు. ఆలయ కార్యక్రమాలపై వస్తున్న ప్రచారాలను ఖండిస్తూ శుక్రవారం పూతలపట్టు ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. కుంభాభిషేకం అన్ని బాగా జరిగింది. ఆలయ ధర్మకర్త నేను జి మల్లికార్జున నా పేరు. ఈ నెల 6వ తేదీ 7, 8, 3 రోజుల్లో శ్రీ వరదరాజ స్వామి ఆలయం, స్వామి ఆలయం, వీరాంజనేయ స్వామి ఆలయం కుంభాభిషేకం జరిగింది. శాస్త్ర ప్రకారం సమయానుకూలంగా అన్ని జరిగినాయి. అందరూ దీనికి సహకరించిన శ్రీ పి జగదీశ్వర రెడ్డి గారికి, పూతపట్టు గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. మా గ్రామంలో సుమారు 15 నుంచి కుంభాభిషేకం చేయాలనేసి అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల అది లేట్ అవుతా వచ్చింది. అది మనం కూర్చొని జగదీశ్వర రెడ్డి, ఎవరు పెద్దలు, చుట్టుపక్కల పెద్దలు, అన్ని పార్టీ నాయకులు, ఒకటి అనేది ఏం లేదు, అందరూ సహకరించినారు. అందరూ విధిగా డొనేషన్లు ఇచ్చినారు. అంతా ఇచ్చి జయప్రదంగా జరిగింది. పూజలని ఆ టైంలో ఏమి జరగను అన్ని స్టార్ట్ అయిపోయినాయి, ఎండ్ అయిపోయింది. కాబట్టి దాంట్లో టైమింగ్స్ అవి అంటూ ఏమీ లేవు. ఒకసారి స్టార్ట్ అయిపోయిందంటే ఎండింగ్ వరకు అదే ఉంటుంది. పూజ మామూలు కంకణం కొని స్టార్ట్ చేస్తారు. ఆ కంకణం కట్టుకుని రాముడికి దిగుంటారు. మామూలుగా కంకణం కట్టుకునేది ఒక ఇష్యూ ఇది ఉండేట్టుగా ఉంటుంది. మామూలుగా కానీ భారతం కానీ మహాభారతం, రామాయణం కథలు చెప్పేటప్పుడు గ్రామ పెద్దలు 4-5 మంది కంకణం కట్టుకుంటారు. వాళ్ళే ముందుండి లాస్ట్ వరకు అక్కడనే ఉంటారు. అక్కడనే ఉండి పూర్తి చేస్తారు. మామూలు కళ్యాణం వచ్చి జరుగుతుంది. మామూలు నీళ్ళలో కూడా పెళ్లిళ్ళు జరుగుతుంది. ఫస్ట్ ఇద్దరికి కంకణం కడతారు స్టార్టింగ్ లో, నిర్విఘ్నంగా జరగాలనేసి. అది దీని ప్రకారం జరుగుతూ వచ్చింది. అందుకు 45 మందికి గ్రామ పెద్దలు ఉండే పట్టుకొని వాళ్ళ ద్వారా జరిగింది. అంతేగాని మిగిలింది కల్చర్ వేసేసారు అదంతా ఇది ఉండేది అన్నట్టుగా ఉంటే మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉంటే మేము జవాబు చెప్తాం. ఇప్పుడు తన్నేసినారని రకరకాలుగా ఛాన్స్ వస్తుంది. దయచేసి అట్లంతా లేకుండా ఇది చేయండి. ఏదో దైవ కార్యం ఇది. ఏదో పొలిటికల్ అనేది ఒక పార్టీ వాళ్ళు ఒక దీనికోసము ఆరోపణలు చేసేది వ్యక్తిగత ఇవన్నీ దీంట్లో దయచేసి చెప్పారు. నాయకుడు వచ్చినారు గుడి దగ్గరికి, అన్ని పార్టీ వాళ్ళు వచ్చినారు, అందరూ దర్శనం చేసుకున్నారు. కాబట్టి మా పూతలపట్టులో ఎప్పుడు ఈ పార్టీ ఇంకోటి అనేది బాగా అందరూ సహకరిస్తారు. ఏ గుడి ఇది జరిగినా, ఏ నీకు జరిగినా అవన్నీ ఏమి పెట్టద్దండి. దయచేసి దీన్ని ఇంకా ఎక్కువ ఇవ్వండి. ఇప్పుడు దేనిపోయి రకరకాలుగా ఒక 3 ఛానళ్ళు లేనివన్నీ కూడా వచ్చింది. మా ఛానల్లో ఎవరు ఉన్నారండి? ఎవరైనా తొందర చెప్పండి. ఎంత భక్తి దీంతో చేసి మాకు ఎంత బాధ ఉంటుంది. దగ్గర 20 లక్షల రూపాయలు కలెక్షన్ చేసుకుని 20 ఏళ్ళు అయిందండి. ఈ కుంభాభిషేకం స్టార్ట్ అయిందంటే సరే 10 ఏళ్ళలో టైం ఉంటుంది. 10 లోపల పూర్తి కాకపోయిందంటే గుళ్ళో పూజారి ఎఫెక్ట్, లేదంటే పూజారికి గ్రామ పెద్దకు, నెక్స్ట్ వచ్చిందే ఆయన ఈ ధర్మకర్త ముగ్గురేనండి. ఆ పూజ వచ్చింది ఒక ఆయన ఆరుమగ మనిషి, ఆయన చనిపోయినాడు. గ్రామ పెద్దగా ఉన్న ఆయన సుబ్బారెడ్డిని పోగొట్టుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ వచ్చిందే శ్రీరాములు శెట్టి, ఆయన ఇంచుమించు 50 సంవత్సరాలుగా ధర్మకర్తగా ఉన్నారు. ఆయన మీద గౌరవార్థంతో ఆయన కుమారుని జరిగినాము. దానికి ముందు అన్ని రకాలుగా సహకరించిన ఆయన జగదీశ్వర రెడ్డి. ఒక ఆయన ద్వారా జరిగింది కాబట్టి ఆయన ముందు ఉన్నాడు కాబట్టి ఇది అంత శక్తి ఉన్నాడు ముందు చేపించేదానికి. ముందు సుబ్బారెడ్డి ఉన్నాడు. మా దురదృష్టం, పూతలపట్టు దురదృష్టం అంటే బాగా నెమ్మదిగా ఉండేటప్పుడు మనుషులు అక్కడ వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఆఫీస్కి ఆయన బెంగళూరులో ఉండి ఆయన నేనే చెప్పాను, నేనే వచ్చిందే ఊరు చేసుకో, ఈ రోజు వదిలేసిపోతే ఎట్లా ఇది అవుతుంది అట్లనే దీంతో అనేసింది చెప్పి నాకు అన్న కుమారుడు వాడు సుబ్బారెడ్డి, జగదీశ్వర రెడ్డి. నేను చెప్పాను దానివల్ల మేమే తీసుకొచ్చినాం. ఆయన బెంగళూరులో వచ్చి వ్యాపారం చేసుకుంటా ఉన్నాడు, అంత ఇది అవుతా ఉన్నాడు. ఊరు అనాథ అయిపోతుంది. ప్రతిదిక్కు మాకు ఎవరు లేరు. ఉండేవాళ్ళందరూ మాజీ సర్పంచ్ ఒక జగన్నాథ్ రెడ్డి ఉన్నాడు, మా సర్వోత్తం రెడ్డి అని ఒక ఉన్నాడు, రఘుమార్ రెడ్డి పూర్వపట్టు వెళ్ళే ఊరి గురించి ఆలోచిస్తా ఇది చేస్తా ఉన్నాడు. వాళ్ళు ముగ్గురు అకాల మరణంలో ఇదైనారు. అందుకోసం ఆయన పిలుచుకొని వచ్చి చేసినాం. అంతే బలంగా నేనే ఫస్ట్ చూపించాను. అది జరిగింది. దీనిపై ఏది భక్తులు మనోభావ దెబ్బతింటారు. ఇంకా వేళ ఏదైనా మాట్లాడుకోవచ్చు అని 3 రోజులు అన్ని అంత విధంగా చేసిన దానికి ఇచ్చిన వాళ్ళకి అంతా కూడా ఎవరన్నా 10 రూపాయలు డొనేషన్ ఇచ్చిన వాళ్ళు కూడా ఎందుకు మాట కూడా అదే అనేది అనిపిస్తుంది. కాబట్టి నేను ఎప్పుడు బయట కూడా వచ్చేవాడు కాదు. దీనికోసం నేను వచ్చి చెప్తా ఉన్నాను. జరిగింది 7, 8 తేదీల ఇక్కడ మహాసంప్రోక్ష జీర్ణోద్ధర మహాసంప్రోక్షణ అని జరిగింది కార్యక్రమాలు.
స్వామివారికి, వరదరాజ స్వామి వారికి, గోపాల స్వామి వారికి, శ్రీ వీరాంజనేయ స్వామి వారికి కుంభాభిషేకం జరిగింది. 6వ తేదీ ఉదయాన్నే 7:30 గంటలకు ప్రారంభమై శ్రీ మధ్యాహ్నం 11:30 గంటలకు ఆపాం. అన్ని సకంగా కంకణ పూజ, సర్వ కుండాలు అగ్ని ప్రతిష్ట అన్ని సంపూర్ణంగా జరిగింది. ఏ ఒక్క లోటపడలేకుండా కార్యక్రమాన్ని కూడా సక్రమంగా జరగవచ్చింది. 8వ తేదీ ఉదయాన్నే 6 గంటకి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ఉదయాన్నే ఒక 10 గంటలకి ఆ మధ్య హోమాలన్నీ కూడా పూర్ణావతి ముగించుకొని మేము 10:10 కుంభము తీసుకొని, ప్రతి ఒక్క అర్చకులను కుంభం తీసుకొని ఏ దేవాలయాలకి ఎవరెవరు వెళ్ళాలా అనే ఒక డిసైడ్ అయ్యి వాళ్ళు దేవాలయానికి సంబంధించి వేణుగోపాల స్వామికి ఒకరు, వరదరాజ స్వామి వారికి ఒక 9 మంది, పైన విమాన ఖర్చాలకి అక్కడ ఒక 2 మంది ఇలా వెళుతూ 10-22 నిమిషాలకి వెళ్ళాను కూడా సంప్రోక్షణ అనే ఒక కార్యక్రమం వైఖాన సాగమ శాస్త్రరీత్యా అన్ని కూడా సక్రంగా జరగబడింది. ఈ నెల 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ ఎగవగుడి వరదరాజుల స్వామి గుడి కుంభాభిషేకం జరపాలని గత 7-8 సంవత్సరాలుగా ఈ పొద్దు రేపు అని ముందుబడి చేసేవాళ్ళు లేకుండా గ్రామస్తులందరూ గ్రామం ఏమైపోతుంది ఏమి అని ఫీలింగ్తో గ్రామస్తులంతా మొత్తం ఏకదాటిగా ఒకటయ్యి, మీరు వదిలేసి పోతే పూతల పొట్టు గుడి అతోగైతే అవుతుంది. అదేవిధంగా సమాజము పూతల పొట్టు గ్రామస్తులు కానీ, పూతల పొట్టు పంచాయతీ కానీ ఈ మాదిరిగా చెడిపోతాదని జగదీశ్వర రెడ్డి గారిని గ్రామస్తులు, పెద్దలు, చిన్నలు మొత్తం మంది జగదీశ్వర రెడ్డి గారిని అడుక్కొనేనా మీరు ముందుబడి చేస్తే తప్పితే గుళ్ళు అభివృద్ధికి రావో, ఎవరు ఏమనుకుంటే మనకేమి, మంచి పని చెయ్యాలా అనే ఉద్దేశంతో గ్రామ పెద్దలు, రెడ్లు కానీ, సాయిబులు కానీ, ఎస్సీస్ కానీ, బీసీస్ కానీ, మొత్తం క్యాస్ట్లంతా ఆయన దగ్గరికి 3-4 సార్లు తిరిగి అడిగినాము. అడిగిన తర్వాత స్వామిని పిలిచి, స్వామి ఆ డేట్ బాగుంది, ఆ డేట్కి చేద్దాము, అందరూ నాకు సహకరిస్తే నేను ముందుబడి చేస్తానని జగదీశ్వర రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా అయ్యగారులు వచ్చి అడిగినారు, డేట్ ఫిక్స్ చేసినాము. అనుకునే టయానికి పూజలు స్టార్ట్ అయినాయి. అనుకునే ప్రకారము ఏ ఒక్క రిమార్కు లేకుండా పూజలు జరిపినాము. దాంట్లో ముస్లిం లేదు, ఎస్సీ లేదు, ఇంకో క్యాస్ట్ లేదు, ఏమీ లేదు. ప్రతి ఒక్క దానికి ముస్లిం పండుగ కానీ మేము అన్నదమ్ముల మాదిరిగానే ఉంటాము, మా హిందువుల పండుగ కానీ ముస్లింలు మా దీనికి వస్తారు. పూతల పొట్టులో అది ఇది అని క్యాస్ట్ ఫీలింగ్ అవుతే లేదు. ఇంకా దాని గురించి వేరే వాళ్ళు ఏమి మాట్లాడినా అది వృధానే. నువ్వు